హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక శుభవార్త. నవంబర్ 1, 2018 నాడు నాటు వైద్యం క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా సరే మీరు ఏదైనా సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే, ఆయుర్వేదం ద్వారా మీకు పరిష్కారం కావాలనుకున్నట్లయితే నేరుగా మా వద్దకు వచ్చి సంప్రదించవచ్చును. డాక్టర్ టి నరసయ్య గారు ఆయుర్వేద వైద్య నిపుణులు. దాదాపుగా 40 సంవత్సరాల పైగా ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొండి వ్యాధులకు, దీర్ఘ వ్యాధులకు చక్కని పరిష్కారాన్ని అందిస్తూ ఉన్నారు. సో మీరు కనుక వీరిని నేరుగా కలిసి మీ సమస్యలు చెప్పుకొని పరిష్కారాన్ని కూడా పొందవచ్చును. మీరు కనుక వీరిని కలవాలి అని అనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ గురించి మీరు 9177351369 అనే నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లాట్ బుక్ చేయడానికి కానుగా అడ్వాన్స్గా ముందుగా 200 రూపాయలు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కేవలం ఎందుకు అని అంటే, ఎవరైతే 200 రూపాయలు పే చేసి మాకు కాల్ చేసి మీ యొక్క సమస్యను చెప్తారో వారికి సరిపడేటువంటి వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళ సమస్య సరిపడేటువంటి మెడిసిన్ అనేది మీరు తీసుకొని రావడం అనేది జరుగుతుంది. వచ్చిన తర్వాత డాక్టర్ గారితో మాట్లాడి వారి యొక్క సలహాలు, సూచనలు పొంది మెడిసిన్ కూడా నేరుగా అప్పుడే తీసుకొని వెళ్ళవచ్చును. ఈ అమౌంట్ కూడా 200 రూపాయలు కూడా మీరు మెడిసిన్ కాస్ట్లో కూడా డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఈరోజు మనం చాలా మంది అధికంగా ఆఫీస్లో కానివ్వండి, లేదంటే షాప్లో కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. ఇలా ఎక్కువసేపు కూర్చోడం వల్ల నడుములో ఎక్కువగా నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది. కొంతమందికి నొప్పిని కూడా తట్టుకోలేకపోతారు. ప్రస్తుతానికి బామ్స్ కానీ, క్రీమ్స్ కానీ రాసినా కూడా అప్పటి మందమే అది పరిష్కారం ఉంటుంది, కానీ పూర్తిగా ఉండదు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా శాశ్వత నివారణ వస్తుంది. ఈ చిట్కా కేవలం ఇలా కూర్చున్న వారికే కాకుండా కొంతమందికి ఏంటంటే, ఎక్కువగా రతిలో పాల్గొనడం వల్ల, నడుము పైన ఎక్కువగా వెయిట్ పడడం వల్ల కూడా నడుము నొప్పి స్త్రీలకు ఎక్కువగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కూర్చొని పని అంటే కొంత పని చేయడం, ఇంటి వర్క్ చేయడం, వంగి చేస్తూ ఉండడం, లేదంటే ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, ఇలా అంటే కొంతమంది మిషన్తో ఇట్లా అలవాటు, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా రకాల మంది కూడా ఒకే దగ్గర కూర్చొని కదలకుండా పనిచేస్తూ ఉంటారు. సో స్త్రీలలో ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా రతి వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే కనుక తప్పకుండా మీకు శాశ్వతంగా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. దీనికి కావాల్సింది వెల్లుల్లి. కేవలం 5 నుంచి 6 వెల్లుల్లి పాయలు తీసుకోండి. చాలామంది ఇంత ముందు కూడా ఒక అంటే మాకు క్లయింట్ చేశాడు, నేను 2 వెల్లుల్లి పాయలు తీసుకోమంటే 2 వెల్లుల్లి గడ్డల్ని తీసుకున్నాడు. సో దయచేసి అలాంటి పొరపాటు చేయకండి, క్లియర్గా వినండి. వెల్లుల్లి పాయల్ని తీసుకోండి, ఓకేనా? 5 నుంచి 6 వెల్లుల్లి పాయల్ని తీసుకోండి. వీటిని 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో వేయండి. 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో వేయండి, ఓకేనా? 5 నుంచి 6 వెల్లుల్లి పాయలు తీసుకొని, ఓకేనా, 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో వేసి దాన్ని కొద్దిగా ప్యాన్ మీద నల్లగా అంటే ఈ వెల్లుల్లి దోరగా కానివ్వండి, లేదంటే నల్లగా కానివ్వండి అయ్యేదాకా నిదానంగా మంట మీద ఈ ప్యాన్ని పెట్టండి. తర్వాత అవి నల్లగా అయిన తర్వాత వాటిని తీసేసి దాన్ని భద్రపరచుకొని ప్రతిరోజు ఆ నూనెను కొద్దిగా తీసుకొని వేడి చేయాలి, ఓకేనా? గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువ వేడి చేసుకొని ఎక్కడైతే మీకు నొప్పి ఉందో ఆ ప్రాంతంలో బాగా మర్దన చేయాలి, ఓకేనా? ఏ ఎముకల దగ్గర అయితే మీకు నొప్పి అనిపిస్తుందో, కీళ్ళు కానివ్వండి, నడుము కానివ్వండి, మెడ భాగాలు, చేతులు, ఏ భాగంలో సరే మీకు నొప్పి ఎక్కువగా ఉంటుందో ఆ భాగంలో గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా మర్దన చేస్తూ ఉండండి, ఓకేనా? ఇలా చేయడం వల్ల మీ సమస్య అనేది చాలా త్వరగా తగ్గిపోవడే కాకుండా దాదాపుగా దీర్ఘకాలికంగా కూడా మళ్ళీ మీకు ఈ సమస్య అనేది తలెత్తకుండా ఉంటుంది. దీంతో పాటుగా ఇంకొక చిన్న చిట్కా కూడా చేయాలి. అది ఏంటంటే, ఇదే వెల్లుల్లి పాయల్ని దంచి ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక స్పూను జ్యూస్ తయారు చేయాలి, ఓకేనా? ఈ జ్యూస్లో అంటే ఈ గార్లిక్ జ్యూస్ని ఒక చెంచాడు తీసుకొని గోరువెచ్చటి పాలలో వేసుకొని రోజు ఒక ఉదయం పూట తాగుతూ ఉండాలి. ఇలా కూడా చేస్తూ ఉన్నట్లయితే మీకు నడుము నొప్పి అనేది కూడా చాలా వరకు త్వరగా తగ్గిపోవడే కాకుండా మంచి ఉపశమనం లభిస్తుంది. మళ్ళీ దీర్ఘకాలికంగా కూడా ఈ సమస్య అనేది తలెత్తకుండా ఉంటుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. 5 నుంచి 6 వెల్లుల్లి పాయల్ని తీసుకొని 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో వేసి దూరగా వేగిన తర్వాత, అంటే నల్లగా అవుతాయి కొద్దిసేపటికి, నిదానంగా సిమ్లో పెట్టాలి, ఫుల్ మంట పెట్టకూడదు. అలా అయినప్పుడు మాత్రమే ఆ వెల్లుల్లిపాయలో ఉన్నటువంటి రసం అనేది ఆ ఆయిల్కి దిగడం అనేది జరుగుతుంది. తర్వాత వాటిని వేరు చేసుకొని ఆయిల్ని భద్రపరచుకొని రోజు కొద్దిగా తీసుకొని గోరువెచ్చగా చేస్తూ మీకు నొప్పి ఉన్న కీళ్ళ నొప్పులు కానీ, ఏ నొప్పులు ఉన్నా సరే, వాతం ఉన్నా సరే, ఏదైనా సరే నొప్పి ఉన్న దగ్గర దాన్ని బాగా మర్దన చేస్తూ ఉండాలి. దాంతోపాటుగా కొద్దిగా ఒక చెంచాడు
గార్లిక్ జ్యూస్ అంటే వెల్లుల్లిపాయలను దంచి రసం తీసి ఒక చెంచాడు రసాన్ని ఒక గ్లాసు పాలలో వేసుకొని ఉదయం పూట తాగుతూ ఉండాలి. ఇలా కనుక రోజు కనుక చేస్తున్నట్లయితే తప్పకుండా మీకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి నడు నొప్పి కానీ కీళ్ళ నొప్పులు కానీ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు రావచ్చు. మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనంత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 506164. మా యొక్క మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని కూడా పొందవచ్చును. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.